ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఈ రాజు పేరు యెరోబాము రాజు. ఈ యెరోబాము రాజు ఇశ్రాయేలులో ఎన్నో రాజు? ఎవరికైనా గుర్తుందా బ్రదర్? యెరోబాము రాజు ఇశ్రాయేలులో ఎన్నో రాజు? 5వ రాజు. మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను, నాలుగో రాజు రెహబాము. రెహబాము పక్కన చెప్తే వాళ్ళని చూసి మనం కూడా చెప్తామన్నమాట. రెహబాము ఎందుకంటే ఎవరు చెప్పకుండా మనం చెప్పాలంటే దీన్ని మనం తోవాలి. వాక్యాలు మనం ఏం చేయాలి? తోవాలి. ఇది తోము, అన్నింటినీ తవ్వుతాం. అన్నింటినీ తవ్వటానికి సమయం ఉంటుంది, దేవునితో సమయాన్ని మాత్రం మనం ఏం చేయం. 5వ రాజు, మొదటి రాజు సౌలు గారు దేవుడు ఏర్పరచుకున్నాడు. బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు సౌలు రాజు. ఏర్పరచుకొని సమూయేలు గారితో మాట్లాడి, నేను ఒకరిని ఎన్నుకున్నానంటే ఇశ్రాయేలు అందరూ నాకు రాజు కావాలంటారు. అదేంటి ఇప్పటిదాకా న్యాయాధిపతుల ద్వారా దేవుడు నడిపించాడు కదా, ఇంకెందుకు రాజు అంటే, లేదు మాకు రాజు కావాలయ్యా అని ఇశ్రాయేలు అందరూ మొదలుపెట్టినప్పుడు, సరే మీ విన్నపాలు నేను విన్నాను, కానీ నేను ఒక ఆయనకి చెప్పాలి, నా ఇష్టం కాదు ఇది, నేను దేవుని పని వాడిని, ముందు ఆయనకి చెప్తాను, ఆయన ఏది చెప్తే అదే కన్ఫామ్ అని చెప్పాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు. దేవుని సన్నిధిలో ప్రార్థించారు, ప్రభా మరి అంటూ ఉండగానే దేవుడు అంటాడు, నాకు అర్థమైంది నీ ప్రార్థన, నీ జవాబు నాకు అర్థమైంది, నీ విన్నపాలు నాకు అర్థమైంది. ఇశ్రాయేలీయులు రాజును అడుగుతున్నారు, దానికోసం ప్రార్థన చేస్తున్నా, రాజును చూడండి అన్నది. ఆయన ఇప్పటిదాకా న్యాయాధిపతుల ద్వారా మనం నడిపించావు కదంటే, వాళ్ళు కోరుకున్నారు కదా, వాళ్ళ కోరిక మేరకు చేద్దాం అంటాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు, మన ఇష్టాన్ని. అందుకే నేను ఎప్పుడు నాకు ఇష్టమైన ఒక పాట పాడుతూ ఉంటా. నేను కోరిన నడిపించును నా యేసయ్యా. కోరుకునేది ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. కోరుకునేది మనకిచ్చే దేవుడు మన దేవుడు. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలుకు ఒక రాజు ఏర్పరచుకున్నాంలే, ప్రార్థన చేయన్నారు. ఈయన సౌలు గార్ధపం పోయింది. గార్ధపం అంటే మీకు అర్థమైందా? కాడిద అంటే స్వచ్ఛమైన తెలుగు అనమాట. గార్ధపం అంటే మనం కూడా అలాగే గార్ధపం లాగా అంటే కొన్ని విషయాలు గార్ధపం మంచి పని చేసింది. ముందైతే ఏం చేసింది, మన యూట్యూబ్ లో చూసి ఎవరినో పట్టుకుంది, కాళ్ళు పట్టుకుంది, పట్టి లాగి కిందేసి ఊరుగుతుంది, వదిలిపెట్టట్లా. ఒక ఆయన బెల్ట్ తీసుకొని పోలీసు లెవెల్లో పడుతుంటారు, కొట్టుకో అన్నట్టుగా ఆయన పేకట మాత్రం మాండ. ఇంకొక ఆయన ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు, ఏం కాదు. అయితే ఒక అతను మంచి కారు తీసుకొచ్చి బాధి పడేశాడు. అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కేజీ కంటపట్టుకెళ్ళింది. ఈ గాడిదకి ఉండేటువంటి అలవాటు ఏంటంటే ముందెత్తే కొరికిద్ది, వెనకెళ్తే తన్నిది. గాడిదలాగా తన్నేవాళ్ళు ఎవరు? కొంతమంది స్వభావం అలా ఉంటుంది. మంచి చెప్పినా కూడా చాలా దాని విషయంలో చాలా అంటే దాన్ని ఏమంటారు, మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు, అపార్థం చేసుకోవటం. అపార్థం చేసుకోవటం. ఎందుకు చెప్తున్నారు ఈ మాటని? కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఇది కాదా అంటుంటే, ఆపమ్మ ఎప్పుడు చెప్పేది చెప్తున్నా, ఆపు మమ్మీ, ఆపు డాడీ, ఎందుకు చెప్తున్నారు పెద్దవాళ్ళు వింటారు. కొంతమంది ఆపుతావా తలనొప్పి వస్తుంది, ఆపుతావా ఇంకొక భాషలు అంట, సేవకునిగా నేను చెప్పకూడదు, అలాగా చెప్తా ఉంటారు. కానీ గార్ధపం పోయి వాళ్ళ నాన్నగారు వెతికారు దొరకల. ఒరే సౌలాన్ని ప్రారంభించారు, మంచి బాగా ఉన్నత కుటుంబం, బాగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం. ఒరే ఎంత వెతికినా గాడిద కనపడలేదురా, ఎక్కడుందో వెళ్ళరా అని చెప్పి పనివాడిని పిలిచి సౌలుకి తోడిచ్చి పంపుతాడు. ఈయన వెతుక్కుంటూ ఎక్కడెక్కడెక్కడో తిరిగి వీళ్ళు కూడా దొరకకుండా ఇంకా మన వల్ల కాదురా వెళ్ళిపోదాం అంటాడు సౌలు గారు. అప్పుడు సౌలు గారు చెప్తున్నప్పుడు పనివాడు అంటాడు అనమాట, సౌలు గారు పనివాడు ఉన్నాయా, మీకేం అభ్యంతరం లేకపోతే ఈ ఊర్లో ఈ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, జాగ్రత్తగా వినండి దేవుని మాట, మీ పిల్లలను కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఈ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. మనం వెళ్ళామనుకో ఏ ప్రాంతంలో ఉందో, ఏ ఊర్లో ఉందో, ఎక్కడ ఉందో చెప్పేస్తారు ప్రార్థన చేసి.
అంట. అప్పుడు సౌలు గారు అంటారు, మంచిదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, కానీ మనం ఒట్టి చేతులతో సేవకుని దగ్గరికి వెళ్ళకూడదు కదా. కొంతమంది వస్తారు పాస్టర్ గారి దగ్గర, ప్రార్థన ఫ్రీ, ఉపవాసం. ఒక ఆమె అంటుంది, నాకు బాగా నీరసం అయ్య గారు, షుగర్ వచ్చింది, నాకు బాగా నీరసం, నా కొరకు 3 రోజులు గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను మాత్రం 3 పూటలుగా 6 సార్లు నేను తిని బతుకుతాను, నువ్వు మాత్రం నాకు ఎక్కడ నేను చెప్పండి యూట్యూబ్ లో వాక్యం అంటున్నా, వాళ్ళు ఒక్కొక్కటి కోసం నేను 3 రోజులు గట్టిగా ఉపవాసం ప్రార్థన చేస్తే ఇక్కడ కూర్చోగలను, ఒకసారి అక్కడికి వెళ్ళిపోతాను పరలోకాన్ని. కొంతమంది ప్రార్థన కోరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫ్రీ 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 ఫ్రీ, అన్ని ఫ్రీ. అవసరమైతే పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చుకుందాం ఏదైనా ఉండే అన్నటువంటి రకాలు కూడా ఉంటారు. కానీ సౌలు గారు మొదటి రాజుల గారిలో ఉండేటువంటి లక్షణాలు, అందుకే దేవుడు అతను ఎన్నుకున్నాడు ఏమో నాకు తెలియదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం మంచిదే, కానీ మన చేతులు ఏమీ లేదు కదా, నాన్నకేరు కదా అయ్యగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు. నిజంగా ఎంత మంచి లక్షణం సౌలు రాజు గారికి. అప్పుడు అంటాడు, ఇంటికి వెళ్ళప్ప, ఇంటికి వెళ్ళి కానుక తెచ్చుకొని ఆ తర్వాత వెళ్తామన్నప్పుడు, అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర ఉంది డబ్బులు నేను ఇస్తా, మీరు ఇచ్చి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇవ్వండి అంటాడు పనివాడు. మంచి ఆలోచన చెప్పేవారా, 2 పని లేకుండా అని చెప్పి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి పాస్టర్ గారు వెళ్తూ ఉండదని చెప్పేస్తాడు, మీరు గాడిదలు వెతుకొని నా దగ్గరికి వచ్చారు, నాకు పైవాడు చెప్పేశాడు ఇదిగో అని చెప్తూ, ఇశ్రాయేలులో అల్పుడైనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి దేవుడు పౌలు గారితో సమూయేలు గారితో మాట్లాడుతున్నప్పుడు, అల్పుడునైన నాన్న యోగ్యుడును కాదు కదా, అల్పుడునైన నేను యోగ్యత, బెన్యామీను కుటుంబంలో నేను చాలా చివరి వాడిని కదా నేను అని చెప్పి చెప్తాడు. పర్వాలేదు, తగ్గించుకునే వాడిని కదా దేవుడు ఇచ్చించేదని చెప్పి దేవుడు అతన్ని మొదటి రాజుగా చేస్తాడు. మొదటి రాజుగా సౌలు చేయబడిన తర్వాత పిల్లలంటే కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. రాజుగారు వెళ్ళి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకీయుల మీద యుద్ధం చేయండి, వాడు ఇశ్రాయేలుని చాలా కీడు చేశారు, ఏమి బతకనీయకుండా అన్నింటినీ నిర్మూలన చేయండి అని చెప్పి సమూయేలు గారు దేవుడు ఆజ్ఞ పొంది సౌలు గారికి చెప్తాడు. అలాగే రాజా అని చెప్పి, అలాగే అయ్యగారు అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి పిల్లగా అన్నిటిని చంపుతాడు, గొర్రెలను ఎడ్లలోను కొన్ని క్రొవ్విన వాటిలో రాజుగారితో సగా తెచ్చేస్తాడు అనమాట. అన్నిటిని నిర్మూలన చేయమన్నాడు. మనం కూడా అంతే, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏంటంటే కోపం ఉండకూడదు, అపరాధం ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు, తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి, వినయం ఉండాలి, ప్రేమించే తత్వం ఉండాలి, తగ్గించే కొన్ని తత్వం ఉండాలి, విధేయత కలిగిన వారంగా ఉండాలి, లోబడే తత్వం ఉండాలని దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు నేను ఆశీర్వదించను కాక అన్నాం అనుకోండి బ్రదర్, దేవుడు మాట్లాడు ఆమె ప్రైజ్ ది లార్డ్ అంటాం. దేవుడు నీలో లోపం సరి చేసుకుంటాం, మాత్రం తల మొక్కేసుకొని ఇలా తల ఉంచుకుంటాం. అంటే అతిక్రమాన్ని మాత్రం మనం దాచిపెట్టుకుంటాం, కానీ సరి చేసుకోవాల్సినటువంటి వాటిని మనం సరి చేసుకో. అందుకే అద్భుతకరమైన ఒక మాట ఉంటుంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దావీదు గారి దగ్గరికి వెళ్ళి ప్రవక్త, ఏ ప్రవక్త? నాతాను ప్రవక్త వెళ్ళి, ఏ మనుషుడు భార్య ఉండగా, మంచి స్థితి ఉండగా, రాజే ఉండగా, అన్ని స్థానంలో ఉండగా, ఒక పేదవాడి యొక్క భార్యను తీసుకొచ్చి నీ భార్యగా చేసుకొని వాడిని చంపేసి మనుషులందరినీ మేనేజ్ చేసి మంచి వాళ్ళది నటిస్తున్న మీద ఆ మనుషుడు నువ్వే అన్నాడు. మనమైతే ఎవరనుకున్నా, నా స్టేటస్ ఏంటో తెలుసా, నా స్థానం ఏంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా, నా జీతం ఏంటో తెలుసా, నా యొక్క ఇల్లు ఏంటో తెలుసా, నా యొక్క అంటే మనలో ఉండేదని చెప్తాం. మీకు తెలుసా ఒక మాట, దావీదు పొగమని ఒక పట్టణం కట్టించాడు తెలుసా దావీదు గారు. మనమైతే గోపిబాల్ హౌస్, రాజ్ కుమార్ గార్ హౌస్ అని మనం పేరు పెట్టుకుంటాం. ఒక పట్టణము దావీదు పేరు మీద దేవుడు కట్టించాడు. ఆ స్థానంలో ఉండేటువంటి దావీదు గారు అంటాడు, ఏమంటాడు? పాస్టర్ గారు చెప్పగారు ఏమంటాడు? నేను పాపము చేసి తిని. ఎప్పుడైనా మన జీవితంలో అనిపించిందా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు
దేవుడు మనలో ఉండే లోపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు ప్రభా ఆ మనుషుడును నేనే, ఆ బలహీనుడు నేనే, ఆ లోపు కలిగిన వ్యక్తి నేనే, సరిచేయి ప్రభా అని ఎప్పుడైనా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించామా? ఇది దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏదో తెలుసా ప్రియమైన వాళ్ళ? సామెతల గ్రంథం 28:11 సెలవిస్తుంది, అతిక్రమమును దాచిపెట్టువాడు. బ్రదర్ అంటున్నారా? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అనమాట. నేను స్టార్ట్ చేస్తాను, మీరేం చేయాలి? పూర్తి చేయాలన్నమాట. అది ఇప్పుడు చాలా మంది నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, నాలో ఇది ఉంది అది ఉంది అని చెప్తా ఉంటాం, కానీ దేవుని సంగమా, దేవుని పిల్లలారా దాన్ని తీసేసుకోమా. అదే మన బాధ, అది మన బలహీనత. ఈరోజు ఒక దేవుని సౌకర్యంగా 10 మందిగా చెప్తున్నాను, దావీదు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తారు తెలుసా? దావీదు, సౌలు ఎప్పుడైతే దేవుని మాట లోపడకుండా దేవుని మాటను అతిక్రమించాడు, దేవుడు అంటున్నాడు, నేను కొట్టివేసిన సౌలు గురించి నేను తొప్పడతా. 1 సమూయేలు 16 ఏడుస్తాడు అనమాట. అయ్యో వీడిని నేను రాజుగా అభిషేకించాను, ఇప్పుడు నా మాట వినడం లేదు, ఎందుకు ప్రభు వీడిని ఎలాగ చేశానని చెప్పి బాధపడుతున్నప్పుడు, నువ్వు ఎందుకు బాధపడతావు? నేనే కదా ఏర్పాటు చేసుకుంది. ఏదో లోపడతాడు, ఒక స్థితిలో ఉంచుతామని నేను అనుకున్నాను, కానీ ఇతను నా మాట వినదు. వాటి గురించి వాడు కాకపోతే ఇంకొకటి. ఈ రోజు ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న ఈ వాక్యం ఆలోకిస్తూ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్లో వీక్షిస్తున్న దేవుని భక్తులారా, దేవుని పిల్లలారా, ఒక దైవజనుడిగా, ఒక దేవుని సేవకుడిగా మనం చేస్తున్నారు. దేవుడు మనం ఆశీర్వదించే పనిది మనం ఏం చేయాలో తెలుసా? ఉదయం ఉండాలి. దేవుడు నిన్ను మెచ్చించినట్లు నీ బలిష్టమైన రెక్క నెడలు ఎలా ఉండాలి? ఏ మనస్సు? నీ ఆఫీసులో కూడా, మీ పై ఆఫీసులో ఏదైనా కోప్పడినప్పుడు, సాగి సార్ పొరపాటుగా జరిగిపోయింది, లేదు పొరపాటు జరగలేదు, నీ అంతు తెలుసు అని అంటాడా పై ఆఫీసర్ గారు? పోనీ సాగి చెప్పాడుగా, ఏంటి నువ్వే ఆఫీసర్, నేను కూడా ఆఫీసర్నే అంటే ఎలా ఉండింది అది? అందుకే యేసు ప్రభువు ఒక అద్భుతకరమైనటువంటి ఒక మాట చెప్పారు, ముత్యము లాంటి మాట, యజమానుడు యజమానుడే, దాసుడు. మీ ఆఫీసులో కూడా చెప్తున్నా, మీ పై ఆఫీసర్లు కోపడినప్పుడు, మీ పై ఆఫీసర్లు మీ మీద ఏదైనా కొద్దిగా చాలా ఇన్సల్ట్ గా, లేకపోతే మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ర్యాష్ గా మాట్లాడినప్పుడు 5 నిమిషాలలో కళ్ళు మూసుకొని ఏముంది, లేకపోతే సైలెంట్ గా తల ఉంచుకొని సమాధానం చెప్పకండి, పెట్టేసి ఆయన వెళ్ళిపోతాడు. లేకపోతే ఒక మాట, సారీ సార్ పొరపాటు అయిపోయింది, ఏమైపోయింది, నేను ఏదో అక్కడ ఎక్కడో తిరుపతిలో ఏదో ప్రాబ్లం జరిగింది, ఇష్యూ జరిగింది. ఒక ఆయన నేను ఎందుకు చెప్పాలి, నేను ఎక్కడో పైన కూర్చొని ఉండేవాడిని అయితే, ఒక ఆయన అంటున్నాడు నాకు సంబంధం లేకపోయినా సారీ చెప్పాను, నువ్వు చెప్పంటున్నాడు. ఒక ఆయన నేను ఎందుకు చెప్తాను, నాకంటే కింద వాళ్ళు కదే చెప్పాలంటున్నాడు. నువ్వు చెప్తావా, నేను చెప్పించమంటావా అనేటప్పటికీ సారీ అన్నాడు. దేవుని పిల్లలారా, ఈ రోజు ఒక దేవుని సౌకర్యంగా మనం చేస్తున్నాం. భార్య భర్తలు చిన్న మనస్పర్ధలు వచ్చిన అడుగుతున్నా, భార్య భర్తల మధ్యలో చిన్న మనస్పర్ధలు వచ్చిందమ్మా? గ్యారెంటీగా వచ్చింది, ఏదో వచ్చింది. తప్పు జరిగిన వాడు సారీ సారీమా, నేను కోపంలో కోపడ్డాను సారీ అంటే, భార్య అదే కదా వెయ్యి కడుతూ ఎదురు చూసేది. ఒకవేళ కొంతమంది భార్యలు ఉంటారు, కొట్టేసి సారీ చెప్తున్నా, బాగా చిట్టకు బాగుతున్నా వచ్చి సాయి కలుపుతాను, ఇదేంటి లేదు సాయి బాధపడ్డాయి, మొన్నగా కొట్టింది, అప్పుడు సాయి చెప్పాం మళ్ళీ కొట్టి. ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటారు కొంతమంది, కడిగిరం లేకుండా కొట్టేసి సాయి పైన తల మీద ఏదో వేసేసి భార్య మీద కోపాన్ని బాగా పగ తెచ్చుకొని ఈయన మీద కూడా ఒకటి వేసుకొని ఎవరో కొట్టేసారు, ఎందుకంటే ఈయన కొట్టాడంటే ఏమైనా ఆమె కొట్టింది. సారీ అనేటువంటి మాట ఎంత మంచి మాట, దేవుని లక్ష్యం, దైవికమైన లక్ష్యం. తండ్రి వీరేమీ వీరెరుగురు కనుక వీరిని క్షమించు, ఇది యేసయ్య ప్రేమ. అందుకని దావీదు గారు పిల్లరా, ఉత్తముడైనటువంటి ఒకరిని నేను ఏర్పరచుకుంటేనే అంటాడు దావీదు గారిని. అతడు బ్రతికినంత కాలం ఉత్తముడుగానే బ్రతికాడు. ఒక చిన్న తప్పు జరిగింది, పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు, దేవుని హృదయముతో కలిసిపోయింది, దేవుని హృదయముతో కలిసిపోయాడు. నా హృదయానుసారుడైన దావీదు అన్నాడు. ఈరోజు నేను చెప్పేది ఒకటే,
ఎప్పుడైనా సరే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపు కలిగినటువంటి జీవితము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా దేవుడు మనం హెచ్చిస్తాడు. వీలైనంత వరకు అందరితో మనం ఎలా ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. అందరితో కనబడేవాడిని అందరినీ గెలుపుకొని వెళ్ళామనుకో, గెలుపుకొని వెళ్ళామనుకోండి, ఒక్కడితో మనకు సహవాసం ఉండేదంటండి. అదే అన్నమాట. వీలైనంత వరకు అందరితో మనం సమాధానంగా ఉండాలి. కుటుంబంలో కూడా సమాధానంగా ఉండాలి. దావీదు గారు చాలా గొప్ప ఆత్మీయుడు, మంచి ప్రార్థన పరుడు. ఆయన గురించి చాలాసార్లు నేను చెప్పాను. దేవుడు అతన్ని రెండో రాజుగా ఏర్పరిచాడు. ఆయన పోతూ కుమారుడైన సొలొమోనుని పిలిచి, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్తున్నా, నా కుమారుడా నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, దేవునిలో నిజాయితీగా ఉండు, దేవుడు అప్పగించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించు, నన్ను స్థిరపరిచిన దేవుడు నాకంటే నిన్ను స్థిరపరుస్తాడని. దావీదు గారు ప్రార్థన చేస్తే దేవుడు స్వరంతో మాట్లాడేవాడు. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడే దిగి దేవుని సన్నిధి, దేవుని మందిరం మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రాలు. బాగానే ఉంది. దావీదు జీవితంలో అన్ని పోరాటాల మధ్యలో జరిగింది, కానీ విజయం ఇచ్చుకుంటూ వచ్చాడు దేవుడు. మనకు కూడా పోరాటాలు ఎంతమంది ఈ రోజు పోరాటాల మధ్యలో విశ్వాస జీవితంలో సాగిపోతున్నారు? చేతులెత్తండి. పోరాటాల మధ్యలో, సమస్యల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మీకు ఒక మాట చెప్పమంటారు? అలాగే చేతులు ఎత్తించండి. మీ కొరకే ఈ పాట. ఇరుకులో విశాలత కలుగు చేయు దేవా, బాధలో ఓదార్పును. దేవుని సంగ మా దేవుని బిడ్డలారా, అవును 2025 సంవత్సరంలో దావీదులాగా విధేయుడిగా మీరు ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఒక విజయాన్ని మీరు చూడబోతున్నారు, ఒక జయ జీవితాన్ని మీరు చూడబోతున్నారు. మీ చేతి పనులు, మీ ఉద్యోగం, మీ ప్రయత్నము సఫలపరచబడబోతుంది. ఈరోజు యూట్యూబ్ లో ఈ వాక్యములను వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులారా, దేవుని పిల్లలారా, తల్లిదండ్రులారా, యవన బిడ్డలారా, ఈ రోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఏ నూతన సంవత్సరం, ఏ బాధలో, ఏ సమస్యలో, ఏ దుఃఖంలో, ఏ వేదనతో ఈ వాక్యమును వీక్షిస్తున్నావు నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనలో యథార్థంగా మనం ఉంటే, ఆయనలో నీతిగా ఉంటే, ఆయనలో నమ్మకంగా మనం ఉంటే, మనల్ని దాటుకొని వెళ్ళే దేవుడు కానే కాదు అని ఈ రోజు ఒక దైవజనునిగా మనం చేస్తున్నాను. అయితే దావీదు గారిని ఏర్పరచుకున్నాడు. తన కుమారుడైనటువంటి సొలొమోనుకు దేవుడు 3వ రాజుగా దేవుడు పట్టాభిషేకం చేశారు. చక్కగా ఇదైపోతుంది. చాలా బాగా అద్భుతకరమైన పరిపాలన. ప్రపంచంలో అలాంటి రాజు గారికి ఎవరు ఆయన తర్వాత కానీ, ఆయన ముందు కానీ, ఆయన వెనక కానీ ఇంకే రాజు ఉండరు. ఇప్పుడు వచ్చే రాజులు ఈ సీట్ దొరికిస్తే ఎంత లాభం ఇస్తామని అడుగుతున్నారు. కానీ ఆ రోజు ఏమి ఆశించకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వచ్చి గులామైపోయి, సలామైపోయి, బాబు పన్ను మొత్తం మీకు చెల్లిస్తాం, మా దేశం మీకు దానికి రావద్దు అని చెప్పి బతిమాలారు. ఏమిటి అలా బతిమాలుతున్నప్పుడు రాజుగారిని దేవుడు గొప్పగా హెచ్చించారు. షేబా దేశపు రాణి సొలొమోను గారి యొక్క కీర్తిని గురించి, ఆయన ఘనతను గురించి విని కొన్ని వేల కిలోమీటర్ దూరం నుంచి పరివారంతో కూడా వెండి, బంగారం, వైడూర్యములు, ముత్యములను తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆయన యొక్క పరిపాలన విషయాన్ని, ఆయన తీర్పు విషయాన్ని, ఆ దేశానికి ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని చూసి పొగిడి, నేను విన్నాను, ఇప్పుడు కన్నులారా చూస్తానని చెప్పి ఘనపరిచి ఇశ్రాయేలు దేవుని స్తుతించి వెళ్ళిపోయింది. దేవుని పిల్లలారా, నీవు నేను మనము కూడా అలాగా మనం దేవుని కనపరిస్తే దేవుడు మనలను కనపరుస్తాడు. మనం దేవుని హెచ్చిస్తే దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈయనకి యుద్ధం లేదు, ఈయనకి ప్రశాంతంగా ఉంది, ఈయనకి డబ్బు కావలసినంత డబ్బు, కావలసినంత పేరు, కావలసినటువంటి నెమ్మదిని దేవుడు ఇచ్చాడు. అయ్యగారికి ఏమొచ్చేసింది? గర్వం వచ్చి, సౌమ్యతనం వచ్చేసింది. మనం కూడా అంతేగా. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ప్రభా నీకు స్తోత్రం అంటాం. ముందు మంచి జీతం పెరిగింది అనుకోండి, ప్రభా నాకు ఆత్రం అంటాం. ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, బిజీ అయిపోయాను, ఇంకోసారి వస్తాను, మళ్ళీ కలుసుకుందాం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతాం. దేవుడు అంటాడు, ఒక అలా ఉందని పరిస్థితి అయితే కిందకి దించుతాలి. ఎక్కడి నుంచి అక్కడి నుంచి దావీదులాగా మనం లోబడి ఉంటే, దావీదులాగా మనం దేవునికి విధేయులుగా ఉంటే, ఒక మెట్టు తర్వాత అంటే వాక్యానుసారమైనటువంటి మాట ఏంటంటే కృప వెంబడి అంటే ఇప్పుడు లాటరీ తీసుకొనుకున్నాం అనుకోండి, ఒకేసారి కొట్టేసుకోండి. 3 రోజులు ఉంటాడు, 4 రోజులు ఉంటాడో తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి సాతాను కింద
పడేస్తాడు. కానీ దేవుడి నుంచి ఆశీర్వాదాలు ఉండదు. ఒక మెట్టు ప్లస్ ప్లస్ అంటే స్టెప్ బై స్టెప్ అంటారు కదా, అలాగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు కృప వెంబడి కృపలో దేవుడు మనలను తీసుకెళ్తారు. మనం చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తారు. దావీదు గారు ఒక విధేయుడు, దావీదు గారు గాయకుడు, దావీదు గారు పిల్లల మంచి ఆత్మీయుడు, దావీదు గారు మంచి ప్రార్థనాపరుడు. అందుకే పాత బట్టలను ధరించుకొని తలపాగా చుట్టుకొని ఎడారిలో తిరుగుతున్నటువంటి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఎవరి తలపాగా చుట్టుకొని ఎడారిలో తిరుగుతున్నటువంటి పొలాల్లో, కొండల్లో, లోయలు తిరుగుతున్న దావీదుకు రాజ్య కిరీటాన్ని ధరింపచేశాడు. పాత వస్త్రాన్ని వేసుకొని, మార్చిపోయిన వస్త్రాన్ని వేసుకొని గాలికి తిరుగుతూ గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదుకు రాజ్య వస్త్రమును దేవుడు ధరింపచేశాడు. దావీదు ఎవరో ఆ యెరూషలేము అంటే బెత్లెహేములోనే కొంతమందికి తెలియదు. అలాంటి రాజు, అలాంటి దావీదును ప్రపంచమంతా తెలుసుకునేటట్టుగా దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రా. దేవునికి మనం లోబడి, దేవునికి మనం విధేయులుగా, దేవుని మాటకు మనం లోబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఒక దినం హెచ్చిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇతను సోమరిపోయి తగదు లేదు, అంతే కదా. కష్టాలు వస్తేనే మనం కూడా ప్రార్థన చేశారు, అంతే కదమ్మా. సమస్యలు వస్తే కదా చాలా మంది ప్రార్థన చేశారు. సమస్యలు రాలేదనుకోండి ప్రార్థన తగ్గిపోయింది. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారండి అంటే అంతకుముందు గంటల తరబడి చేసేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? గంటల తరబడి, గంటలు ఏమైపోయింది? నిమిషాలకు వచ్చేసి చూసారా ఆత్మీయత ఏమైపోతుంది? చూడ చల్లారిపోయేటువంటి కాలంలో ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడితేని నా పరుగును కడముట్టించితిని. విశ్వాసాన్ని ఏం చేశాడంట? మనం ఏం చేసుకుంటాం? విశ్వాసాన్ని వదులుకుంటున్నాం. విశ్వాసులు ఏమైపోతున్నాం? అంతకుముందు ఆన్లైన్ ప్రార్థనకి చాలా మంది వచ్చేవాడు, ఇప్పుడు శనివారానికి మారారు. అంతకుముందు దేనికి మారేవాళ్ళు? అంతకుముందు ఆన్లైన్ ప్రార్థనలు వచ్చిన వాళ్ళు ఏంటంటే కడుపు నిండా పోతున్నాం, అన్ని జరిగిపోతున్నాం, కష్టపడాల్సిన అవసరం ఉంది, జోబు నిండా డబ్బులు, ప్రాబ్లమ్స్ ఏమి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ ప్రార్థన రావాలంటే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఆ స్థానానికి మళ్ళీ అలా ఆయన తీసుకెళ్ళటం మంచిది అంటారా? వద్దు ప్రభు, నేను వస్తాలే అంట మంచిదా? మీరు చెప్పండి. కష్టపడి పని చేస్తున్నామండి. ఇప్పుడు నాలాగా కాళ్ళు లాగేస్తే, ఇప్పుడు నాలాగా బలహీనంగా కాళ్ళు ప్రాబ్లం అయి కూర్చుంటే పరిగెత్త కదా పనికి. అక్కడ దాకా వెళ్ళాలా లేకపోతే ఏదైనా మార్చుకుందామా బ్రదర్? ఎప్పుడు కూడా మనము అలాంటి అవిశ్వాసము, అలాంటి వ్యాఖ్యలు మనం చేయని వాళ్ళగా ఉండకూడదు. దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి లోబడాలి, దేవునికి ఆనుకోవాలి, దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. పరిస్థితిని బట్టి కొద్దిగా ఎంత బాగలేకపోతే, కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోతే, ఏదో బాగలేకపోతే పర్వాలేదు. నేను ఎప్పుడో చెప్పాను, ఆన్లైన్ ప్రార్థనకు రావడం లేదు. సరే శనివారం రాత్రికైనా రెండేది చాలా మంది అనుకున్నారు, మంచి అవకాశం ఇచ్చారు పాస్టర్ గారు, ప్లేట్ ఇట్టు మారేస్తే ఎలా ఉంది, దోశని తిప్పినట్టుగా. ఇలాంటి భక్తి చేసినంత కాలం మనం పైకి అక్కడికి వస్తామండి, కిందకి వెళ్తామండి. ఇలాంటి భక్తి ఎప్పుడు చేయకూడదండి. ఈ రోజు 10 నిమిషాలు ప్రార్థన, రేపు 11 నిమిషాలు ప్రార్థన, ఎల్లుండి 12 నిమిషాలు. ఆప్తల పెంచాలా తగ్గించాలా? తగ్గించేవాళ్ళ దేవుని నిష్ఠలు పెంచేవాళ్ళ? మనకు తెలుసు ఇవన్నీ కూడా, మనకు ఇవన్నీ కూడా తెలుసు, కానీ తెలిసే చేస్తాం. ఇది ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈయన గారికి పని పాట ఏమి లేదు. వెండి బంగారం ఆస్తి పాస్తులు కావాల్సినంత వచ్చి పడుతుంది. అయ్యగారు ఏమైపోయాడంటే సోమరిపోత అయిపోయాడు, అంతేగా. భర్త మంచి టీవీ సెట్ అంతా టీవీ ఇంట్లో తెచ్చిపెట్టి ఏది ఏమైనా కనీసం కనీసం ఇచ్చి ఏమే అప్డేట్ కథలు కూడా కరెక్ట్ గా దాంట్లో పెట్టేసి చూడు, వెంటలో పెట్టేసి టీవీలో పెట్టేసి చూడు. నేను వస్తాను, నన్ను పట్టించుకోపోక, పొయ్యి మీద నీళ్లు పెట్టపోక, కూర వండుకోక, అన్నం వండుకోక, అక్కడ పెట్టాను చూడు, అక్కడ పోయి పెట్టుకొని తిను, అక్కడ పోయి తిను. లేనంటండి ఇలాంటి స్త్రీలు, లేనంటండి ఇలాంటి వారికి ఈ వాక్యాలు తీసేసి, ఈ వాక్యాలన్నీ తీసి ఏం చేయాలి? ఫోటో వద్దులండి, వాళ్ళ పేరు రాసి నన్ను పోయి నడుచుకోండి కింద ఎడ్డింగ్ రాయాలన్నమాట. ఇలాంటి వారికి
ఆత్మీయత అది కాదండి. భర్త అలసిపోయి కష్టపడి ఇంటికి వస్తే భర్తను ఆదరించాలి, భర్తకు సహాయం చేయాలి. ఉద్యోగానికి వెళ్ళి ఎన్నో రోజులు పని చేసి ఇంటికి వచ్చినటువంటి భర్తకు మంచి మంచి భోజనాలు వండి పెట్టాలి. ఎవరి చక్కగా ఆయన అవసరాలు మనం తీర్చాలి. అలాగని చెప్పి చాలా మంది ఇదన్నీ చేస్తుంటే వీళ్ళు ఊరు మీద వెళ్ళి తిరుగుతూ ఉంటారు కయ్యంలాగా. ఊరు మీద వెళ్ళి భార్య భర్తతో సమయాన్ని గడిపారు వీళ్ళు. కొంతమంది బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. భార్య పిల్లల కంటే గొప్ప స్నేహితులు ఎవరు ఉన్నారు చెప్పండి ఈ లోకంలో? బ్రదర్, కొంతమంది అంటారు బా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలంటారు కొంతమంది పురుషులు. కొంతమంది అయ్యా ఇంటికి వెళ్ళకూడదు, కాసి బయట గడిపితే కాసి అక్కడ కూర్చుంటే. అమ్మా, స్త్రీలో కూడా దాని లోకంలో చూసుకోండి. భయపడి బయటే గడపాలనుకుంటారండి. ఏంటి తేడా? రాబోతుకునేటువంటి లక్షణాలు ఏంటి? రాబోతుకునేటువంటి లక్షణాలు చనిపోతే అప్పుడే పండగ చేసుకోండి. కానీ కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు బతికుండగానే ఏం చేస్తారు? చంపుకొని వేధించి బాధపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొంతమంది స్టేటస్ లో పెడతా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఏ డ్రెస్సులు వేసుకున్నారు, నన్ను చూడు, నా డ్రెస్సు చూడు, నన్ను చూడు, దేవుని మహిమపరచు, నాలుగా ఇలా బతికని చెప్పి కొంతమంది స్టేటస్ లో పెడతా ఉంటారు. పేరు కూడా రావట్లా. ఇది ఏ రోగం అంటే నాకు తెలిసి మాయ రోగం. ఏ రోగం? దేవుని ఆత్మీయులు ఏం చేస్తారు తెలుసా? వాక్యానుసారంగా చెప్తున్నాను. వాక్యం పెడతారు. ఏం పెడతారమ్మా? వాక్యం పెడతారు. మనం వేసిన చిందులు, మనం ఆడిన ఆటలు మనకెందుకంటే మళ్ళీ నేను ఆడిన ఆటలు నలుగురు చూడండి, అందరూ చూసి కొంతమంది అయితే సినిమా పాటలు పాడి నోరు ఊపుతారు, సినిమా పాటలు పాడతారు. అంటే వీళ్ళు ఏంటంటే నలుగురు నేను దిగుతారనమాట. వీళ్ళు పరలోకానికి అలా వీళ్ళు డైరెక్ట్ గా ఇదేం వ్యాసం అండి, బాప్తిసం తీసుకొని ఇదేం జీవితం అండి? వాడు ఎవడో పడితే ఏ బతికండి మనం బతికేది అంటే అపోస్తలుల సంగతి ప్రార్థన నేను చెప్పట్లేదు రండి. మన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళు అందరూ ఆత్మీయులు. అంటే బయట చెప్తున్నా, ఎందుకంటే నేను కొన్ని చోట్లకి వెళ్తా ఉంటాను కాబట్టి చెప్తున్నా. విశ్వాస జీవితంలో ఎలా పడితే అలా ఉండకూడదని మనం దేవుని నామానికి మనల్ని బట్టి అవమానం రాకూడదు. అందుకే కీర్తన కదా ఉంది కదా, ఇంది నిమిత్తమే కదా అన్ని జనులు ఎదుట నిన్ను బట్టి నా నామము దూషించబడుతుంది. అలా ఉండకూడదు. మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలగడానికి కదా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మహిమ కలగడానిగా మనం కొనుక్కోవడానికి. అది మన ప్రవర్తనలో, మన నడకలో, మన క్రియల్లో, మన మాట జీవితంలో, మన యొక్క నడవడికలో, మన మాట తీరులో ఏం కనబడాలంటే క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడాలండి, ప్రభు కనబడాలి. అయితే దావీదు గారు, సొలొమోను గారు కూడా అయిపోయారు. అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు పాపేనికి. ఎంతమంది తెలుసా భార్యలు? 300 మంది. ఒక్కళ్ళు చేసుకున్న వాళ్ళకి ఎందుకురా బాబు ఈ పెళ్లి జీవితం అని బాధపడుతుంటే, ఒక్కళ్ళకి ఏది ఒక్కదానికే ఈయన గారికంట 700 మంది పిల్లలంట, 300 మంది అంటే లాంటి వారు అంటే పిల్లల లాంటి వారు. ఏం చెప్పాలి చూడండి. దీనికి అన్నిటికీ కావాలంటే కడుపునంటే దేవుడు భోజనం ఇచ్చాడు, చుట్టూ ఏమి ఇచ్చాడు? నెమ్మదినిచ్చాడు. నెమ్మదినిచ్చినందుకు అయ్యగారు ఏం చెప్పాలండి? దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి మహిమ చెప్పాలి. కానీ ఈయన గారు చేసిన పని ఏంటి తెలుసా? వెళ్ళారా, ప్రభా నీకు స్తోత్రం ప్రభా, మీరు ఒక కళ్ళాన్ని చేసుకోమన్నారు, నాకు సరిపోదు ప్రభా, ఒక 1000 మంది ఉన్నది అడిగి ఉంటాడు. ఒక 2000 మంది అయితే మహానుభావుడు దేవుడు 1-2 సార్లు ప్రత్యక్షమై మాట్లాడారంటే, ఇదేంట్రా ఏం బతుకురా ఇది, మీ నాన్నను బట్టి నేను ఆశీర్వదించాను, మీ నాన్న ఒక తప్పు చేశాడా, నీలాంటి తప్పు చేసేవాడిని నా
దేవుడే బాధపడ్డాడు. పొరపాటు అయిపోయింది కదా, వాళ్ళు నన్ను తిప్పేశారు, పని అయిపోయింది. ఆ తర్వాత రెహోబోము అనేటువంటి వాడికి ఇస్తే వాడు ఏం చేశాడంటే 4వ రాజు, ఏ బాము, జండో బాము కాదండి, రెహోబోము, సొలొమోను గారి కుమారుడు, దావీదు గారి మనవడు. ఈయన వచ్చి పిండి పిప్పి పిప్పి చేసేసేసారు. ఏంది మొత్తం ఏమంటారు అది, పన్నులు పన్నులు ట్యాక్స్, కరెంట్ బిల్ ఇంత, అది ఇంత, ఇది ఇంత, మొత్తాన్ని రాసేసాడు. ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, అయ్యా నీకు వందనాలయ్యా, ఇది ఏంటయ్యా, మీ నాన్నే బెటర్ కదయ్యా, మమ్మల్ని ఎప్పుడు గట్టికంత వేధించలేదు, మీరేందయ్యా పిండి వేస్తున్నారయ్యా, మేము ఎక్కడి నుంచి కట్టాలంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా పిండితా, వెళ్ళి పని చేసుకోండి అన్నాడు. ఏది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి రేటు నాయన ఇప్పుడు దుర్మార్గుల్లో ఉన్నాడు, వాడే నయం కదా, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి నయం కదా, వీడు ఉన్నటువంటి వాడు మామూలుడు కాదు, కరెంటు బిల్లు కావాలని బాగా లాగేస్తున్నాడు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశారంటే, పిల్లగా దేవుడు ఏ రూపము రాజైన దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు, 5వ రాజు. అయితే దేవుని దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని అంశానికి వచ్చానో దయచేసి జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. చూడండి, ఇప్పుడు రండి దేవుని వాక్యం దగ్గరికి. పిల్లరా 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అంతటా దైవజనుడు ఒకడు యెహోవా చెంత సెలవు పొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వెలియుటకై యెరోబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చునదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శరీరములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చేది. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ ప్రవక్త అంటే, పిల్లల పేరు లేదు కానీ యూదా దేశంలో నుండి వచ్చాడనమాట. వచ్చాడన్నాడు, బలిపీఠమా బలిపీఠమా అని చెప్పి ప్రవచనం ఎత్తి ప్రవచిస్తున్నాడు. ఇదన్నీ అయిపోయిన తర్వాత దేవుని బిడ్డగా రాజుగారి కోపం వచ్చింది, ఎవరా ఎక్కడి నుంచి వచ్చాడు వీడు, పాస్టరా, నిజమైన పాస్టరా, దొంగ పాస్టరా అని చెప్పి రాజుగారి కోపం వచ్చి పట్టుకొండ్రా అని చెయ్యలాగా ఎత్తాడు. అమ్మా వింటున్నారా తల్లి, వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడండి, అధ్యాయం చేసినప్పుడు అధ్యాయం వైపు చూడండి. ఇలా ఇలా చాపాడు, చాపగారి చెయ్యమైపోయిందండి, ఎండిపోయింది. ఇలా చాల్చిన చెయ్యమైపోయింది, ఎండిపోయింది. చూడండి అన్నమాట 4వ వచనం, బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా, అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి. ఇలా అయిపోయింది, చేతులు చెయ్యమైపోయింది, ఎండిపోయింది. ఏ చేతులతో పాస్టర్ని పట్టాలనుకున్నాడో గొంతు నులిమేయాలనుకున్నాడు కానీ ఇలా ఆగిపోయింది. ఇట్టంటున్నాడు ఈయన కదులుతున్నాడు కానీ ఈ చెయ్యి మాత్రం ఇలాగే ఆగిపోయింది. ఏమీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక రాజుగారు ఉంటే మంత్రులు ఉంటారు, సామంతులు ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, డీజీ గారు ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు. అందరూ ఒకసారిగా వెళ్తారు, ఒరే నా చెయ్యి ఎత్తినందుకే ఎండిపోయిందిరా, మీరు ఎందుకు ఆయన జోలికి వెళ్తారు, ఉన్నట్రా అని చెప్పి అందరూ ఇలా చూస్తూ ఉన్నారు. ఎండిపోయింది, చేతులు అలాగే ఎండిపోయింది. ఎండిపోతూ ఉండగా దేవుని దేవుని బిడ్డ రాజుగారు భయపడిపోయాడు. ఏంటి ఇతడు నిజమైన సేవకుడులా ఉన్నాడు, ఇతడు చెప్పిందన్నీ అందుకే కింద వచ్చాడు. 5వ వచనంలో మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయి. ఇదన్నీ చూసినటువంటి రాజు గారికి భయపట్టేసింది. ఓ
ఇతను మామూలు దైవజనుడు కాదు, ఇతడు దేవుని చేత సెలవు పొంది వచ్చిన దైవజనుడు. ఇతడు ఒత్తివాడు కాదు, ఇతడు ఏదో మాట చెప్పేటువంటి వాడు కాదు. ఇతడు ఆత్మీయుడు, ప్రార్థన పరుడు. అతని నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు స్థిరపరుస్తున్నాడని చెప్పి భయపడిపోయాడు పిల్ల. ఎప్పుడు కూడా అభిషేకించబడినటువంటి సేవకులు, అభిషేకించబడినటువంటి దైవజనులు మాట కూడా అనటము ఆశీర్వాదము కాదు. వారి మీద చేతులు ఎత్తటం, వారి మీద మనము లేకపోతే వారికి వ్యతిరేకంగా మాట్లాడటం. ఇంటికంటే తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయం చదువుకోండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సొంత అక్క ఎవరు? మిరియాము. ఎవరికి అక్క? సొంత అన్న ఎవరు? అన్న ఆరోను గారు. వ్యతిరేకముగా పాస్టర్ గారు వ్యతిరేకంగా మాట్లాడాడు. దేవుడు పోనీలే వ్యతిరేక, పోనీలే సిస్టరేగా అని ఊరుకున్నాడు దేవుడు. యెహోవా మాట వినను అనేటువంటి ఒక మాట ఉంటుంది. దేవుని పిల్లలారా, బ్రదర్ వింటున్నారా దేవుని మాటలు? దేవుని మాటలు వినండి. అప్పుడు పాస్టర్ గారు ఇదన్నీ చెప్పిన ప్రతి మాట నెరవేర్పు జరిగింది. కోపం వచ్చింది. రాజుగారికి కోపాన్ని ఆపేసేసాడు. ఇదేదో తేడాగా ఉంది, ఇంకా మనం దీనికంటే ఎక్కువ చేస్తే ఒళ్ళంతా ఎండిపోయింది అనుకున్నాడేమో రాజుగారు. ఏమి మాట్లాడుకుంటూ అలాగే నిలబడిపోయి ఏంది అంతే కదండి. రాజుగారు ఇలా ఆగిపోయి ఉంటే ఎంత ఏమంటారు, ఎంత సిగ్గుగా ఉండేది అతనికి, ఎంత ఫీల్ అయి ఉంటాడు అతను. ఏదో చెయ్యాలనుకున్నాడు కానీ చెయ్యి వరకు ఏంటి అన్నాడు. మొత్తం కాళ్ళు చేతి లేకుంటే మొత్తం ఎండిపోయేదేమో. అప్పుడు అనుకొని భయపడ్డాడు పిల్ల. సేవకుల మీద ఎప్పుడు కూడా మనము ఏది కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సేవకుల మీద, సేవకుడు అంటే ఎవరండి? దైవజనుడు, దేవుని పనివాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని పని చేసేవాడు. కానీ సేవకులకు ఉండేటువంటి గొప్ప లక్షణం దేవుని చేత పిలువబడిన సేవకుడు. ఎన్ని బాధలు ఆయన హృదయంలో ఉన్నా, ఎన్ని వేదన, ఎంతమంది ఆయన బాధ పెట్టినా, ఎంతమంది ద్వారా ఆయన బాధపడినా, దైవజనుడికి ఉండేటువంటి గొప్ప లక్షణాలు ఒకటి అంటే తెలుసా? వారి కొరకు చేతులెత్తి దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు? స్తోత్రం చేసేవాడు. అతనే దేవుని సేవకుడు, అతనే దైవజనుడు. ఎన్నిసార్లు చెప్పినా మనం చెప్పాం వాళ్ళు ప్రార్థనకి రారు, మనం ఫోన్ చేసాము రారు అని చెప్పి ఆగడు పాస్టర్ గారు. మళ్ళా ఫోన్ చేస్తాడు, మళ్ళా ఫోన్ చేస్తాడు, సిగ్గు విడిచి ఫోన్ చేస్తాడు. అది మీరైతే 2 సార్లు చేశారు పాస్టర్ గారు ఫోన్ ఎత్తలా. ఎందుకు ఎత్తలేదు? ప్రార్థనలో ఉన్నాడు ఏమో, అంతే కదండి. ప్రేయర్లో ఉన్నారేమో, వాక్యంలో ఉన్నారేమో, లేకపోతే వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నారేమో. కొంతమంది ఆలోచించాలి. కొంతమంది ఫోన్ చేసినమంటే టక్కమని అంటే ఫోన్ కూడా లేదు ఇక్కడ అంటే పలానా వాళ్ళు చేస్తారు అని చెప్పి పెట్టుకొని ఉంటారు. అంటే ఏంటో కొంతమంది మనస్తత్వాలు అలా. మళ్ళీ మనం చేస్తామనుకోండి, నేను అట్టయ్యా, నేను తీరు ఫోన్, నేను చేయను. ఎప్పుడు కూడా అలా ఉండకూడదండి. పసిపిల్లల మనస్తత్వం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే ఎప్పుడో మాట కొత్తగా రక్షణ పొందినప్పుడు అర్థం చేసుకుని అర్థానికి ఇంట్లో ఉంటానంట. పేదరికమైన కుటుంబం ఎలాంటి కుటుంబం అంట బ్రదర్? స్వర్గం అంట. దేవునికి స్తోత్రం. ఏం చేసుకునే అర్థానికి అంటే అర్థమైంది తల్లి, జ్యోతి తల్లి, భార్య. మనం ఏదో ఈ బైబిల్కి వచ్చేసాం కాబట్టి మనకు స్వచ్ఛమైన తెలుగు అర్థానికి అంటే భార్య. అర్థం చేసుకుని అర్థానికి ఇంట్లో ఉంటానంట. ఆ పేదరికమైన కుటుంబమైన స్వర్గం అంట కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి అర్థం చేసుకున్న అర్థాంగిగా ఉందురుగాక, అర్థం చేసుకున్న పురుషులుగా ఉందురుగాక. అంతే కదండి. భార్య కోపం వచ్చింది, మీరు అనుకోవాలి, ఓ బంగాళాఖాతంలో పడవచ్చినటువంటి వాయుగుండం దగ్గరలో పడినట్టుగా ఉంది. దీనికి కోపం వచ్చింది, మనం సైలెంట్ అవ్వటం మంచిదని చెప్పి మనం సైలెంట్ అవ్వాలి. పురుషుడికి వచ్చినటువంటి భర్తకు కోపం, ఓహో ఎక్కడ దగ్గర పడినటువంటి వాయుగుండం చాలా దూరంలో పడింది, ఇది దేనికైనా తెగించింది అని చెప్పి భార్య ఇవ్వాలంటే సరే అండి, అంతే అయిపోయింది. ఇంకా అంతే కదా. ఎప్పుడైనా చెప్పారు మీ భర్తలకు సారీ చెప్పడం మన ఇష్టంలో లేదంటారు, సారీ చెప్పడం నా చరిత్రలో లేదంటారు.
లాయర్ గారు ఏదో కొత్త భాష మాట్లాడుతున్నారు. నిజమేనండి. సర్దుకొనిపోమని ఒక రోజు కుమార్తెకి పెళ్లి చేసి తల్లిదండ్రులు అన్నారంట, తల్లి అని అంట, తల్లిగా కాదండి పాపం కూతురు మీదుగా, అంటే కూతురు ఎలా ఉండేదని ఎక్కువగా తల్లిదండ్రులు బాధపడతారమ్మా. సర్దుకొని ఇల్లు తల్లి, లోటు పట్టుంటే వింటున్నారా బ్రదర్? సర్దుకోమ్మా, సర్దేయమ్మా, సర్దుకొని ఇల్లు తల్లి అన్నారంట. ఒకరోజు కొత్త పెళ్లి కొడుకులు కదా, ఎవరి గురించి ఆమెకి అవగాహన లేదు, ఆయన గురించి ఏమికి అవగాహన లేదు. ఇంకా ఇద్దరు చదువుకున్న వాళ్ళు కదా, ఇద్దరు చదువుకుంటే ఇదే తంట. ఒకరు చదువుకొని భర్త చదువుకొని భార్య చదువు లేదు అనుకోండి, ఏం తింటా పోనీలే తెచ్చుకుంటాను అని చెప్పుకోండి. ఇద్దరు అనుకో, మొత్తం లోపాలన్నీ తెలిసింది కదా ఏమండి. అందుకని కొద్దిగా చూసి చేసుకోవాలన్నమాట పెళ్లి. అమ్మాయి ఎలాంటిది, అబ్బాయి ఎలాంటిది. ఇంకా ఈ అమ్మాయి భార్య భర్తలు తగాదా ఒకరు సర్దేసిందంట, మొత్తం సూకేసింది. సర్దేసి ఇంటికి వచ్చేసిందంట. ఏంటి తల్లి ఏది, అల్లుడు గారు ఏది, అల్లుడు గారు సర్దేసేయమన్నారుగా, సర్దుకోమన్నారు కదా, మీరు సర్దేసేసారు. ఇంకా నేను వెళ్ళను, వాడు మంచోడు కాదు. సర్దుకోమనేది ఇది కాదు తల్లి. నేను సర్దుకోమంది కుటుంబంలో లోటుపాటు ఉంటే సర్దుకో తల్లి. అత్త మామల దగ్గర భర్త దగ్గర సర్దుకోమని చెప్పాను తల్లి అనగానే, ఓహో ఆ సర్దుకోవడం చెప్పింది. నేను సర్దుకొని వచ్చేసేయమన్నా అనుకుని వచ్చేసాను అన్నమాట. దేవుని సంగమా, దేవుని పిల్లలను పాస్టర్ గారు వెంటనే ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రభా సారి నాయన, ఏదో తెచ్చింది నిన్న కోపడ్డాడు ఆయన, కొత్త కాదనైనా రాజు గారు ఏదో కోపడ్డాడు ఆయన, దయచేసి ప్రభా అయ్యా తండ్రి ముట్టి స్వస్థపరిచినైనా యేసు నామములో అని ప్రార్థన చేయగానే మరలా అతని చెయ్యమైపోయింది, బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం. దైవజనుడు సంఘక్షేమాన్ని కోరుకునేవాడు. అర్థమవుతుందా? పాస్టర్ గారి కొరకు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. పాస్టర్ గారి కొరకు, మీ పాస్టర్ గారి కొరకు దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళ చేతులు ఎత్తండి. నా కొరకు త్వరగా కోరుకోవాలని ఈ రోజు ఉదయం లేచి ప్రార్థన చేసిన వాడు ఏది ఎత్తిన చేతులు దిగుతుంది. కొంతమంది ఇట్టంటున్నారు, ఎంతకు కొంత ప్రాబ్లం చెయ్యలా, మేమేదో కళ్ళకు అంటున్నాం. సంఘం మా కొరకు ప్రార్థన చేస్తున్నారు నమ్ముతున్నాం. స్తోత్ర అంటే మీ కొరకు మొత్తం చేసి అది ఇది మొత్తం ఇచ్చేసాయి, మొత్తం నాకే ఇచ్చేసాయి. చివరిగా ముగింపు దగ్గరికి వచ్చి పాస్టర్ గారికి జ్ఞాపకం చేసుకో ఏస్తున్నాము. ఆ ప్రార్థన అమ్మా, ఆ ప్రార్థన స్టార్టింగ్ ప్రార్థన ఉన్నామా మేము? ముగించేటప్పుడు ఇక కరెక్ట్ గా ముగింపులో వచ్చి ఏసుకుల అమ్మగారిని అయ్యగారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా దీనికంటే ముందు నేను చాలా చేశా నా కోసం, అది ముందుగా జ్ఞాపకం చేసుకో. దైవజనుడు ఏంటో తెలుసా? మీరు చేసినా చేయకపోయినా, మీరు ప్రార్థనకు వచ్చినా ఒకవేళ కుదరకపోయినా, మీ ఉద్యోగాల కొరకు, మీ రాకపోకల కొరకు, మీ ప్రయాణాల కొరకు, మీ ఉద్యోగుల ప్రశాంతత కొరకు, మీ కుటుంబ నెమ్మది కొరకు, పసికందులు మొదలుకొని, కడుపులో ఉండి బిడ్డ మొదలుకొని, పుట్టిన పసికందు నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజు దేవుని సభలో ప్రార్థన చేస్తాం. ఆమేన్, ఆమేన్. పేరు పెట్టి జోసెఫ్ గారు, మేరీ గారు, పెద్ద కుమారుడు గారు పేరు తెలియదు కానీ పెద్ద చదువుతున్నాడు ఆయన, కొద్దిగా మార్పు ప్రార్థన చేస్తాం. దేవుని సేవకుని పని, దేవుని సేవకుని పని. అందుకే ఎత్తిన చేతి కొరకు ఏం చేశాడు దైవజనుడు? ప్రార్థన చేశాడు. ఆమేన్, ఆమేన్. ఎంతో వచ్చిన చదవండమ్మా, 7వ వచనమా. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము. అమ్మ తల్లి కొద్దిగా పైన నుంచి బతిమాలు కొనుక దైవజనుడు యెహోవా బతిమాలు కొనుక కనుక రాజు చెయ్యి మరలా బాగయి మునుపటి వలె ఆయన. అప్పుడు రాజు గారు జాగ్రత్తగా వినండి బ్రదర్. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి, 7వ వచనం, అప్పుడు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో, చాలండి ఒక నిమిషం అండి. పాస్టర్ గారిని ఏమంటున్నాడు? పాస్టర్ గారు, అయ్యగారు, రాజు గారు నా ఇంటికి రా బ్రదర్. ముఖ్యమైన అంశం దగ్గరికి వచ్చా. ఈరోజు ఒక మాట చెప్పమంటారు. ఒక పేద విధవన
నేను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. పాస్టర్ గారు వెళ్ళారు. ఆమె ఇంత పిండి ఇంత నూనె పెట్టుకొని తిని బతికినంత వరకు బతికి చచ్చిపోవాలి, కాలాన్ని ముగించుకుందామని ఆమె వెళ్ళి కట్టె పొలాలు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు అంటున్నారు, మా కాస్త నీళ్ళు ఇస్తావా తల్లి అన్నాడు. అయ్యో ఇతని ఏం భాగ్యం, నీళ్ళే కదా అడిగిందని చెప్పి నీళ్లు తేవడానికి పోతుండగా అమ్మా దాంతో పాటు రొట్టెలు కూడా తీసుకెళ్ళన్నాడు. భలే ఉందే, అసలు లేదు మొగడంటే పెసరపప్పు ఉండే పెళ్ళమా అన్నాడండి ఒక ఆయన. భలే ఉందే అన్నామే అమ్మంటుంది, దైవజనుడా నా పరిస్థితి ఇది, నా ప్రాబ్లం ఇది, ఇంతే పిండి కాస్త బుడ్డిలో ఉంది, దీన్ని తిని ఒక్క రొట్టె అయింది, ఈ ఒక్క రొట్టెని రెండు చేసుకున్నామని పొల్లలు వేసుకోవడానికి వచ్చాను ఊరు గౌనీ దగ్గరికి. కానీ మీరు రొట్టె అడుగుతున్నారు, నా పరిస్థితిని ఏం చేయమంటారు చెప్పని చెప్పింది. భయపడవద్దు, నేను ఇల్లు చెప్పినట్టుగా చెయ్యి. ఆమేన్. పాస్టర్ గారు ఇప్పుడు ఒకటిని రెండు చేయాలనుకుంది, ఇప్పుడు రెండింటిని ఏం చేసింది అంటే నేను అనుకుంటున్నా ఒక్క రొట్టెని రెండుగా చేయాలనుకుందో లేకపోతే రెండు రొట్టెని నాలుగు చేయాలనుకుందో తెలియదు. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చాడు, ఇప్పుడు ఈ నాలుగుని 6 చేయాలనుకుంది. తీసుకొచ్చి అప్పం తీసుకొచ్చి పాస్టర్ గారి చేతులు పెట్టింది. అమ్మా మొదటి అప్పమా లాస్ట్ అప్పమా అది దాన్ని తీసుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వారికి ఉన్నది నాకు ఇచ్చేశారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇదేగా పాస్టర్ గారు చేసి ఉంటారు. దేవుని సేవకుని ఇంట్లో చేర్చుకుంటే కలిగి లాభాలు శాపమైనా లేమినైనా ఓటినైనా విజయం వైపు దేవుడు తిప్పుతాడు. ఆలోచించావు ఎప్పుడైనా? అడుగుతున్నా ఈరోజు ఒక దేవుని సేవకునిగా, ఏ సంవత్సరమైనా పోయిన ఆదివారం అనుకుంటాను పచ్చని ఒలివ మొక్కను గురించి మనం వినింది. ఎక్కడ ఉందంట మొక్క, ఒలివ చెట్టు ఎక్కడ ఉందంట, అంతకుముందు ఎక్కడ ఉందంట, రోడ్డు పక్కన ఉండేటువంటి ద్రాక్ష చెట్టు అంజూరు చెట్టుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట, ద్రాక్ష తోట అంటే ఏ తోట, సంఘము, దేవుని ఇల్లు, ప్రార్థన మందిరం, ధన్యత. అలాగే సేవకుడు మనం మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిన దైవ జనుల ద్వారా కలిగే మేలు బైబిల్లో చాలా ఉంది. పాస్టర్ గారు తీసుకొని ప్రార్థన చేసి అంటున్నాడు, సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వర్షం పడి నాటు వేసి అంటే పంట వేసి పంట చేతికి వచ్చి మరకెళ్ళి ఇంటికి వచ్చేదాకా మీకు ఆహారం ఈ పిండి అయిపోదు, నూనె తరిగిపోదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవు ఇస్తున్నాడు. చూసారా, దేవుని సేవకుని చేర్చుకుంటే కలిగే ఆశీర్వాదం. అందుకని దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, ఉపవాసం, ఏ కుటుంబంలో ఉపవాసం ఉంటారో వారానికి ఒక్క పూట అయినా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వారానికి ఒక్క దినంలో ఒక పూట అయినా ఏం చేయాలి, ఉపవాసం ఉండాలి. దేవుడి కడుపు లేనప్పుడు మనం ఉపవాసాలు ఉన్నాం కదా, ఏమీ లేనప్పుడు ఉపవాసాలు ఉన్నాం కదా, అన్ని ఇచ్చాడు. దేవుని కోసం ఉందాం, మన ఆత్మీయ ఎదుగుదల కొనుక్కుందాం, ప్రార్థన చేద్దాం, సంఘముతో నడుద్దాం, సేవకునితో నడుద్దాం. 2025 సంవత్సరంలో క్రీస్తు కొరకు వెలుగుదాం, ప్రపంచాన్ని వెలిగిద్దాం. కాదు ఒంగోలు పట్టణాన్ని వెలిగిద్దాం, కాదు మీ కుటుంబాన్ని ముందు వెలిగిద్దాం. దేవునికి స్తోత్రం. బలపరుస్తూ దేవుని కొరకు ప్రజలుదాం, రాకడ కొరకు సిద్ధపడతాం, అనేకులను సిద్ధపరిచి క్రీస్తు రాకడ కొరకే ఎత్తబడుదుము గాక. దేవుని మాటలను దీవించి మిమ్మల్ని